రెబల్ స్టార్ ప్రభాస్ కి తీవ్రమైన గాయాలు అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో జరిగిన ఒక ప్రచారం అభిమానులను తీవ్ర కలవరానికి గురిచేసింది. ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం అభిమానులు కష్టపడాల్సి వచ్చింది. అయితే ప్రభాస్ సన్నిహిత వర్గాల నుండి వచ్చిన సమాచారం ఏమంటే గాయపడిన విషయం వాస్తవమే, కానీ అభిమానులు భయపడేంత తీవ్రమైన గాయాలు మాత్రం కాదంటూ చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే గత కొద్ది రోజుల నుండి ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. డైరెక్టర్ హను రాఘవపూడి యుద్ధ సన్నివేశాలను ప్రభాస్ పై చిత్రీకరిస్తున్నారు. అందుకోసం ప్రభాస్ ప్రత్యేకంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు. షూటింగ్ లో ప్రభాస్ పై కొన్ని గుర్రపు స్వారీ షార్ట్స్ చిత్రీకరించారు. ఈ సమయంలోనే ప్రభాస్ కి గాయాలయ్యాయి. షూటింగ్ ఆపేసి ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లగా డాక్టర్లు పరిశీలించి చిన్న గాయమే, విశ్రాంతి తీసుకుని తరువాతి రోజు నుంచి షూటింగ్ కి వెళ్లొచ్చని చెప్పారు. ఇక దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త శాంతించారు. ఇక ఆయన షూటింగ్ కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొనవచ్చు. ఫౌజీ విషయానికొస్తే చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం దాదాపుగా పూర్తయిందని, కేవలం యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, వీటి చిత్రీకరణ కోసం 100 రోజుల సమయం కావాలంటున్నారు. ప్రభాస్ కూడా నాన్ స్టాప్ గా సినిమా షూటింగ్ కి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా ఆయన స్పిరిట్ మూవీ పూర్తి చేస్తారని అనుకున్నారు, కానీ ఫౌజీకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఏడాది దసరాకి ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్. ఒకవేళ దసరా మిస్ అయితే డిసెంబర్ లో విడుదల చేయాలనుకుంటున్నారట. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాదిలోని చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని పట్టుదలతో ఉన్నారట. మరి అది సాధ్యమవుతుందో లేదో చూడాలి. ఇప్పటి వరకు ఓవరాల్ షూటింగ్ 60% పైగా పూర్తయింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తోంది. రజాకార్ సంగ్రామం సమయంలో ఒక పాకిస్తాన్ అమ్మాయికి ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికుడికి మధ్య జరిగిన ప్రేమ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్. ఈ సందర్భంలో జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.